హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అయిన మీల్ మేకర్ తోటి మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి రైస్లోకైనా, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి లో క్యాలరీస్ ఉండి హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా ఇది చాలా మంచిది. ఈ కూర కోసం ఇలా ఫస్ట్ నీళ్ళనైతే మరిగించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్న మీల్ మేకర్ని తీసుకున్నాను. మీరు మీడియం సైజులో ఉన్న మీల్ మేకర్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు మీల్ మేకర్ తోటి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకుని మీల్ మేకర్ని 1-2 నిమిషాల పాటు దీంట్లో మరిగించుకుని స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత వీటిని వేడి నీటిలోంచి తీసేసుకుని చల్లగా ఉండే నీళ్ళల్లోకి వేసుకోవాలి. లేదంటే మరీ ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా మెదిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. తీసుకున్న నీళ్లు బాగా వేడిగా అయిపోయి అనుకోండి, వాటిని తీసేసుకుని మరలా చల్లటి నీళ్ళని పోసుకుని ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటే మొత్తం అన్ని మీల్ మేకర్లు కూడా ఒకే విధంగా చల్లబడతాయి. 1-2 నిమిషాల తర్వాత వీటిని నీళ్ళల్లోంచి గట్టిగా పిండుకుని తీసేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుకున్నామంటే మనకి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. మీరు వేడి నీళ్ళల్లో ఎక్కువగా ఉడికించారనుకోండి, ఇలా పిండుకుని తీసుకునేటప్పుడు అవి విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కూరకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 5 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి కూర మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 1/4 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ని పోసుకుని మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని వేసుకున్నాక 4 బాగా పండిన టమాటాలని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి. ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుని టమాటా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి నిదానంగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. టమాటా గుజ్జు పచ్చివాసన పోయి ఇదంతా కూడా బాగా దగ్గర పడి నూనె బాగా పైకి తేలిన తర్వాత దీంట్లోకి 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకుని దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మసాలాలన్నీ కూడా మీల్ మేకర్కి పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకుని 1-2-3 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని పోసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ కమ్మటి పెరుగుని చిలికించుకుని పలచని చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఈ మసాలాలన్నీ కూడా మీల్ మేకర్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి మనకి కూర అంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకున్నామంటే మనకి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చక్కగా దీన్ని రోటీ, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా తినేయచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.